ఏజీఎం సన్యాసరాజు నాకు ఆదర్శం. బ్యాంక్ సుబ్బారావు ఘనంగా బ్యాంక్ సుబ్బారావు పదవి విరమణ వేడుకలు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో ఘనంగా బ్యాంక్ సుబ్బారావు పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా బ్యాంక్ సుబ్బారావు దంపతులకు పూల వర్షాలతో, బాణాసంచాలతో, తాళమేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బ్యాంక్ ఎంప్లాయీలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఘనంగా సన్మానించారు. బ్యాంక్ సుబ్బారావు మాట్లాడుతూ, నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాను అన్నా, ఇంతమంది మన్ననలు పొందుతున్నానన్నా, ఈ 40 సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఎటువంటి తప్పులు లేకుండా పనిచేశానన్నా దానికి ముఖ్య కారణం ఏజీఎం సన్యాసరాజు అని కొనియాడారు. ఆయనే నాకు ఆదర్శమని, ప్రతి ఒక్క బ్యాంక్ ఎంప్లాయీ కూడా సన్యాసరాజును ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఏజీఎం సన్యాసరాజు మాట్లాడుతూ, బ్యాంక్ సుబ్బారావు పని రాక్షసుడని, అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. ఏజీఎం సన్యాసరాజుతో పాటు సీఎంఓ కె కామేశ్వరరావు, ఎన్ఎస్డిఎల్ చైర్మన్ పద్మజ, విశ్రాంతి డిఎం పాత్రో వీళ్ళందరూ మాట్లాడుతూ బ్యాంక్ సుబ్బారావు గురించి గొప్పగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. సుబ్బారావు అంటే పని రాక్షసుడు. బ్యాంకులో ఎటువంటి పనినైనా సునాయాసంగా పూర్తి చేసి బ్రాంచ్ మేనేజర్ మరియు కంట్రోలర్ల ప్రశంసలకు పాత్రుడయ్యారు సుబ్బారావు. అదే కాకుండా సుబ్బారావు లెక్కల్లో మహాదిట్ట. ఈయన పాలిటెక్నిక్ నుంచి డిప్లొమా తీసుకున్నాడు. ఒకసారి ఆర్ఎం గారు బ్రాంచ్ విజిట్ చేసినప్పుడు, ఏమో సుబ్బారావు, నువ్వు పాలిటెక్నిక్ డిప్లొమా చేసావు కదా, మరి బ్యాంకులో జాయిన్ అయ్యేమిటి అని అడిగారు. ఏం సమాధానం చెప్పాడో గుర్తులేదు, కానీ నా ఉద్దేశం ఉన్న ఊర్లో ఉద్యోగం కదా, అందుకు ఈ బ్యాంకు ఉద్యోగాన్ని చూస్ చేసుకుని ఉంటాడు. అదే ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నత స్థాయికి చేరే సత్తా ఉన్నవాడు సుబ్బారావు. బ్యాంకులో కూడా తనతో పనిచేసిన మిగిలిన ఉద్యోగస్తుల్లాగే ఉన్నత స్థాయిలోకి వెళ్ళేవాడే. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ కొత్త వలసలోనే ఉండిపోయి అక్కడ బ్యాంక్ సర్వీస్కి అంకితం అయ్యాడు. అలాగే సుబ్బారావుతో కలిసి పనిచేసిన చుండూరు పద్మజ గారు బ్యాంకులో అత్యున్నత స్థాయి అయిన డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసి, తదనంతరం ఇండియన్ బ్యాంక్కి సిఇఓ అండ్ ఎండీగా పనిచేసి ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం పద్మజ మేడం గారు 3 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి, కంపెనీస్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే సుబ్బారావుతో కలిసి చేసిన మరొక వేణుగోపాల్ పట్నాయక్ గారు ప్రస్తుతం కార్పొరేట్ సెంటర్లో చీఫ్ జనరల్ మేనేజర్గా తన విధుల్ని నిర్వహిస్తున్నారు. సుబ్బారావుతో పనిచేసిన అనేక మంది ఉన్నత స్థానంలో వెళ్ళకు. ఉదాహరణకు చెప్పుకుంటే, మురళీకృష్ణ అని తనతో పనిచేసిన తోటి సహోద్యోగి ఈరోజు చెన్నై నెట్వర్క్ జీఎంగా మన ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటూ తన విధులు సర్వత్రా నిర్వర్తిస్తున్నారు. అలాగే సుబ్బారావుతో పనిచేసిన కొడవంటి కామేశ్వరరావు ఫీల్డ్ ఆఫీసర్గా చేసేవారు. ఆయన ప్రస్తుతం కార్పొరేట్ సెంటర్లో అత్యున్నత స్థాయిలో సిఎఫ్ఓగా వ్యవహరిస్తున్నారు. ఇలాగే చెప్పుకుంటూ పోతే గుండాల శ్రీనివాసరావు జీఎంగా రిటైర్ అయ్యి ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం రిటైర్ తర్వాత కూడా తన సేవలు అందిస్తున్నారు. మన తపోదన్ దహేరి, అలాగే ప్రసన్న కుమార్, షేక్ బాబర్, ఇలా మొదలైన వాళ్ళంతా కూడా అక్కడ ప్రొఫెషనల్గా పనిచేసి ముందు కొత్త వలసలో వాడి మొదటి అడుగు స్టేట్ బ్యాంక్ ఉద్యోగంలో చేసి ఇప్పుడు బ్యాంకులో అనేక ఉన్నత పదవుల్లో రాణించారు కూడా. అలాగే తనతో సహోద్యోగులు అందరూ కూడా స్టేట్ బ్యాంకులో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారు. మరొకటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, కొత్త వలస బ్రాంచ్ అనేది లక్కీయెస్ట్ బ్రాంచ్ ఫర్ సో మెనీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్. అక్కడ పనిచేసి అలాగే మరో విషయం ఏంటంటే, పద్మజ మేడం గారి టైంలో మేము పనిచేస్తున్నప్పుడు అనేక విజయాలని సాధించారు. అలాగే కొత్త వలస బ్యాంకు ఈ ఆడిట్ రేటింగ్లో ఎప్పుడూ కూడా A+ రేటింగే. అదే ఇప్పుడు AA అంటున్నారు, అప్పుడు A+ అనేవారు. అంతకుముందు ఎఫిషియెంట్లీ రన్ బ్రాంచే. ఎప్పుడు కూడా ఈ అవార్డ్ స్టాఫ్, ఆఫీసర్స్ అనే భేదం లేకుండా అందరం కలిసి ఒక కుటుంబంలాగా పనిచేసేవాళ్ళం. ఒక మాన్యువల్ బ్యాంకింగ్ నుంచి ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ స్థాయికి ఎదిగింది అంటే అప్పుడు ఉద్యోగుల కృషి, అధికారుల తాలూకా గైడెన్స్ ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడ్డాయి.
చూస్తూనే ఉండండి FTP న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందుంటాను.